జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ జగదంబికాయై నమో నమః. ఆశ్వీజ శుక్లపక్ష నవమి ఒక విశిష్టమైన తిథి. నవమి శుక్లపక్షంలో ఉన్నప్పుడు అది మహాయోగం అంటారు. ఇది కానీ శుక్రవారం లాంటి దినాల్లో పడితే అదొక ప్రత్యేకమైన యోగం. అందుకు అష్టమి నవమి కూడా మహాపర్వాల్లో ఒకటిగా చెప్పబడుతున్నవి. అందుకు నవమి నాడు అమ్మవారి ఆరాధన చాలా ప్రధానమైనటువంటిది. అందులో మొత్తం 9 రోజుల ఆరాధన ఒక పూర్ణత్వానికి వచ్చే రోజు నవమి నాడే. అందుకు 9 రోజుల్లో 8 రోజులు చేయలేకపోయినా ఈ రోజైనా చేయమని శాస్త్రం చెప్తున్నది. కనీసం ఈ రోజైనా చేసినటువంటి వారు యోగ్యులవుతారు, సుఖాలను పొందడానికి అర్హులవుతారు. వారికి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి కడతేరడానికి అవకాశం ఉన్నది. అందుకని నవమి ఆరాధన అత్యంత ముఖ్యమైనది. ఆశ్వయుజ నవమికి మహానవమి అని పేరుట. అంటే ఏ మాసంలోనైనా నవమికి ప్రత్యేకత ఉన్నది. అందులో ఆశ్వయుజ నవరాత్రుల్లో ఉన్న నవమికి సంపూర్ణమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. అందుకు దీనికి మహాశబ్దం చేత దీని యొక్క ప్రత్యేకతను చూపించారు. ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేయడం, విశేషించి ప్రత్యేకమైనటువంటి రీతుల్లో అమ్మవారిని ఉద్దేశించి జపము కానీ తపము కానీ ఇత్యాదులన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. అయితే మహిషాసురమర్దిని రూపంతో అమ్మవారికి అలంకారం చేస్తారు ఈ రోజున. నిన్న మనం చెప్పుకున్న దుర్గమ్మ, ఈ మహిషాసురమర్దిని రెండూ ఒకటి. దుర్గమ్మ యొక్క బహురూపాల్లో ఒకటి మహిషాసురమర్దిని. పైగా ఏ రూపం చూపించినా అందులో సర్వసంపూర్ణత ఉంటుంది. ఆవిడ శుంభుని సంహరించడానికి వచ్చిన రూపము దుర్గా రూపమే, చండముండుల్ని సంహరించినది దుర్గా రూపమే, మధుకైటభుల్ని సంహరించిన దుర్గా రూపమే. అలాగే అరుణాసురుడు మొదలైనటువంటి వారు, రక్తదంతుడు ఇత్యాదులందరినీ కూడా అమ్మవారు సంహరించినప్పుడు దుర్గా రూపంతోనే గోచరించింది. అలాంటి దుర్గా రూపాలు ఎన్నున్నప్పటికీ మహిషాసురమర్దిని ప్రత్యేకించి చెప్తున్నటువంటి ఈ స్వరూపం 18 చేతులతో ప్రకాశిస్తున్నటువంటిది. అందుకు అమ్మవారి రూపాలు దీనికి ఒక ప్రత్యేకత చెప్పారు. మధుకైటభ సంహారం చేసిన తల్లిని మహాకాళి అంటే, శుంభ సంహారం చేసిన తల్లిని మహాసరస్వతి అంటే, మహిషాసురమర్దనం చేసిన తల్లిని మాత్రం మహాలక్ష్మి అని చెప్పారు. ఇక్కడ లక్ష్మీదేవి అంటే విష్ణుపత్ని అయిన లక్ష్మి అని అర్థం తీసుకోవడానికి లేదు. అలాగే అక్కడ కాళీ అంటే మహాకాళుని పత్ని అని అర్థం తీసుకోవడానికి లేదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3గా వచ్చింది ఒకే తల్లి. ఆ తల్లి ఎవరంటే దుర్గమ్మ, ఆవిడే గౌరీదేవి అని ఇక్కడ మహాలక్ష్మి శబ్దము దుర్గకి వాడుతూ చెప్పబడుతున్నది. ఈ మహాలక్ష్మి స్వరూపం ఎలా ఉంటుందో శాస్త్రం చెప్తున్నది. అక్షస్రక్పరశృంగదేశు కులిశం పద్మం ధనుక్కుండికాం దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాస సుదర్శనే చ దదతిం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం అని ధ్యాన శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. మొత్తం 18 చేతుల్లో ఆవిడ పట్టుకున్నటువంటి ఆయుధములు కూడా అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణము, వజ్రాయుధము, పద్మము, ధనుస్సు, కలశము, దండము, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము, ఘంట, మధ్యపాత్ర. ఈ మధ్యపాత్ర అన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి సురాపానం. ఇది మనం అనుకునే మద్యం కాదది, అదొక దివ్యమైన అమృత పానం అది. దీనితో పాటు శూలము, పాసము, సుదర్శన చక్రము ధరించుతూ పగడపు కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా ఈ మహిషాసురమర్దిని ధ్యానించాలి. అయితే మహిషాసురమర్దినిగా అమ్మవారు వచ్చిన స్వరూపం చాలా అద్భుతమైన కథ అది. అసలు మహిషాసుర శబ్దమే చాలా చిత్రమైనది. దున్నపోతు రాక్షసుడు వీడు. దున్నపోతు అంటేనే కరడుగట్టినటువంటి జడత్వం అది. అందుకు రజోగుణ తమోగుణాల యొక్క కరడుగట్టిన తనమే మహిషాసురుడు అని చెప్పబడుతున్నది. ఆ దున్నపోతు రాక్షసుని సంహరించడానికి ఆ తల్లి ఆవిర్భవించింది. ఈ ఆవిర్భవించిన కథ కూడా చాలా విశేషమైనది. దేవతలు, ఋషులు అందరూ కూడా ఈ అసుర బాధలు చూసి భరించలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్ద వెళ్ళి ప్రార్థన చేశారట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని మహాదేవులు అని అంటారు. ఎందుకంటే దేవతలకు కూడా వాళ్ళే శాసకులు. ఏ కష్టం వచ్చినా వాళ్ళతోనే చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే ఆ రాక్షసుడి పట్ల ధర్మబద్ధమైన ఆగ్రహం కలిగిందిట పరమేశ్వరుడికి. ఎందుకంటే అధర్మం ఎవడు చేస్తాడో వాడి పట్ల భగవంతుడికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహమే లోకాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే అధర్మంపై ఆగ్రహం రాకపోతే ధర్మానికి రక్ష ఎవరు? అందుకే అధర్మంపై ఆగ్రహం రావడం సాత్వికుల యొక్క లక్షణం, మహాత్ముల యొక్క లక్షణం, రక్షకుల యొక్క లక్షణం. అందుకే జగద్రక్షకుడైన పరమేశ్వరుడు అధర్మం పట్ల ఆగ్రహం కలగ్గానే కనుబొమ్మలు ముడివేసేట.
ఆయన కనుబొమ్మల ముడిలోంచి ఒక మహా తేజస్సు ఎదురుగా ఆవిర్భవించింది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విశేషం ఏంటంటే, కోపం వల్ల శక్తి బయటకు వస్తుంది. మన ఇంద్రియముల్లో కూడా ఎంత శక్తి ఉందో తెలియాలంటే కోపం వచ్చినప్పుడు బయటపడుతుంది. అవతల వాడిని కొట్టేటప్పుడు కోపంతో కొట్టినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. అది కోపంతో ఉన్నప్పుడు ఉన్న శక్తి అంతా బయటకు వస్తుంది. అలాగా శివుని యొక్క ఆగ్రహం చేత ఆయన కనుబొమ్మల ముడిలోంచి ఒక చండమైన శక్తి వచ్చింది, భరించినటువంటి శక్తి. ఆ శక్తిని ఎప్పుడైతే చూశాడు విష్ణువు, ఆయనకు కూడా ఆగ్రహం కలిగింది అధర్మం మీద. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏక హృదయులు. ఎందుకంటే ఒకే ఈశ్వరుడు 3 రూపాలు ధరించాడు కనుక ముగ్గురికి ఒకే రకమైన భావం కలిగింది. అందుకు విష్ణువుకు కూడా ఆగ్రహం కలిగితే ఆయన నుంచి తేజస్సు వెలికి వచ్చి అంతకు ముందు ఉన్నటువంటి ఆ శివ తేజస్సుతో కలిసిందిట. అదేవిధంగా బ్రహ్మ యొక్క ఆగ్రహం కూడా వెలికి వచ్చింది, అది కూడా అక్కడ కలిసింది. మొత్తం ముగ్గురు యొక్క ఆగ్రహం వల్ల ముగ్గురు నుంచి శక్తి బయటకు వచ్చింది. అంటే ఏ శక్తి అయితే శివుని యందు, విష్ణువునందు, బ్రహ్మయందు ఉన్నదో అది ఇప్పుడు లోకరక్షణ కోసం ధర్మపు ఆగ్రహం నుంచి వెలికి వచ్చింది. ఆ వచ్చినది బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సు. ఆ తేజస్సును ఎప్పుడైతే దేవతలందరూ చూశారో వాళ్ళకి దానిలోంచి ఒక సందేశం లభించింది, మీలో ఉన్న శక్తిని కూడా ఇలా బయట పెట్టండి అని. వెంటనే ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, బృహస్పతి, కుబేరుడు ఇత్యాది దేవతలందరూ కూడా వారి నుంచి వారి శక్తిని వెలికి తీసుకొచ్చారట. అంటే ఇంద్రుడిలో ఇంద్ర రూపంలో పరిమితమైన శక్తి, వరుణుడిలో వరుణ రూపంతో పరిమితమైన శక్తి, అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రతి వారిలో పరిమితంగా శక్తి ఉంటుంది. అందరి శక్తులు కలిపితే సమూహ శక్తి ఒకటి ఆవిర్భవిస్తుంది. కలెక్టివ్ ఫోర్స్ అని అంటారు. ఇక్కడ సమూహ శక్తికి చాలా బలం ఎక్కువ. ఇప్పుడు ప్రతి దేవతలో ఉన్న శక్తి ఆ పరాశక్తి ఇచ్చినటువంటిదే. అవి కిరణాల్లాగా ఒక్కొక్క దేవతలో ఉన్నది. ఇంద్రుల్లో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నిత్వం, వరుణులో వరుణత్వం. ఇప్పుడు అవన్నీ వెలికి వచ్చి ఒకటిగా అయిపోయాయి. అంటే కలిసినటువంటి మహా తేజస్సు సర్వదేవతల నుంచి వచ్చిన శక్తి యొక్క సమూహ స్వరూపం అన్నమాట. అన్యేషాంచైవ దేవానాం శక్రాదీనాం శరీరతః నిర్గతం సుమహత్తేజ తచ్చైక్యం సమగచ్చత. సర్వదేవతల నుంచి వచ్చినటువంటి మహా తేజస్సు ఏకరూపంతో కనబడింది. ఇక్కడ ఈ భావనే చాలా రమ్యమైనటువంటి భావన. ఎందుకంటే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని శక్తులు కలబోసి ఏర్పడిన ఒక మహాశక్తి ఇది. అంటే ఈ మహాశక్తి ప్రతి దేవత నుంచి శక్తిని తెచ్చుకొచ్చిందా? ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, వాళ్ళ నుంచి తెచ్చుకున్న రూపం కాదు, అసలు వాళ్ళకి శక్తినిచ్చిన పరాశక్తి ఆవిడ. అందుకు వాళ్ళ నుంచి వెలికి వచ్చిందంటే అంతకుముందు వాళ్ళల్లో ప్రవేశించింది ఆ తల్లి. ఇప్పుడు లోకరక్షణ కోసం వాళ్ళ నుంచి వెలికి వచ్చింది. ఆ వచ్చే మహా తేజస్సుగా ఉన్నది. అంటే సర్వదేవతలకి మూలమైనది, సర్వదేవతాత్మకమైనది. ఎప్పుడైనా సరే దుర్గమ్మ రూపాన్ని స్మరిస్తే చాలు మనకు స్ఫురించవలసిన భావం ఏమిటి అంటే సర్వదేవతాత్మిక అని. అందుకు ఒక్కసారి దుర్గను ఆశ్రయిస్తే మరి ఇంకే దేవతని పట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వదేవతల శక్తి ఆ తల్లిదే. అంతవరకు దేవతల్లో ఉండి ఆడించింది ఆ తల్లే. ఇప్పుడు దేవత నుంచి వెలికి వచ్చి వాళ్ళను అనుగ్రహించబోతున్నది ఆ తల్లి. ఆ ఏర్పడిన రూపం ఎలా ఉన్నదంటే అతీవ తేజసక్కూటం జ్వలంతమివ పర్వతం దదుసుస్తే సురాస్తత్ర జ్వాలా వ్యాప్త దిగంతరం. మొత్తం జ్వలిస్తున్న పర్వతమా అన్నట్టుందిట మహా తేజస్సు. ఆ జ్వాలల యొక్క కాంతులతో దిక్కులన్నీ ప్రకాశమానమైపోతున్నాయి. అతులం తత్ర తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారి వ్యాప్త లోకత్రయం త్విషా. ఆ తల్లి క్రమంగా ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం ధరించి కనబడింది. అంతవరకు కాంతిపుంజంగా ఉన్నటువంటి స్వరూపము ఇప్పుడు ఒక అద్భుతమైన స్త్రీమూర్తిగా ఆవిర్భవించింది. ఆవిర్భవించిన ఆ స్త్రీమూర్తి యొక్క కాంతులు ముల్లోకాల్ని ఆక్రమించుకున్నాయి. వ్యాప్త లోకత్రయం త్విష. ఈ మాట దేవి మహాత్మ్యం చాలా అద్భుతంగా చెప్తున్నది. అమ్మ వెలుగులు ముల్లోకాలను ఆక్రమించుకున్నాయి అంటే అర్థం ఏంటి? ముల్లోకాల్లో వెలుగులన్నీ అమ్మవే అని చెప్పడం. ప్రతి చైతన్యం అమ్మ స్వరూపమే. పైగా యదభూచ్ఛాంబవం తేజస్తేనా జాయత తన్ముఖం యామ్యేన చా భవన్ కేశ బాహవో విష్ణు తేజస. అమ్మ స్వరూపంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క దేవతా స్వరూపంట. అమ్మ ముఖమంతా శివుని యొక్క తేజస్సుతో వచ్చినటువంటిది. అమ్మ యొక్క కేశములు యముని యొక్క తేజస్సు, బాహువులు విష్ణు తేజస్సు. ఇక చంద్ర తేజస్సు వక్షస్థలముగా వచ్చింది, నడుము ఇంద్ర తేజస్సుతో ఉన్నది. ఇలాగ అమ్మ శరీరమంతా సమస్త దేవతల యొక్క స్వరూపమే. అనగా అమ్మ రూపాన్ని మనం తలంచుకున్నప్పుడు సర్వదేవతలే అవయవ స్థానములు, దేవతాశక్తులే అక్కడ శరీర స్థానములు. సర్వదేవతాత్మకమై సర్వ విశ్వశక్తిమయమైనటువంటి రూపం అది. అలా ఆవిర్భవించినటువంటి స్వరూపంతో అమ్మవారు కనబడగానే అప్పుడు సముద్రుడు వచ్చి అమ్మవారిని ఆరాధన చేసి దివ్యమైన వస్త్రములు మొదలైనవి సమర్పించాడు. అలాగే హిమవంతుడు కూడా చక్కని రత్నములు మొదలైనవి ఇస్తూ సింహవాహనాన్ని అమ్మకిచ్చాట.
ఇలా ఒక్కొక్క దేవత వచ్చి వారి వారి శక్తులను అమ్మకు కానుగ్గా సమర్పించుకున్నారట. తర్వాత శివుడు తన శూలం నుంచి శూలాన్ని సృజించి ఇచ్చేట, విష్ణువు తన చక్రం నుంచి చక్రాన్ని సృజించి ఇచ్చాడు. ఇక వరుణుడు శంఖాన్ని ప్రసాదించగా, అంటే ఇక్కడ ప్రదానం చేయగా, అగ్నిదేవుడు శక్తిని కానుగ్గా ఇచ్చాడు. వాయుదేవుడు చాపాన్ని, బాణములతో నిండినటువంటి అమ్ముల పొదిని ఇచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఈ శక్తులన్నీ నీవే తల్లి అని అమ్మకు నివేదించడమే. ఇక్కడ వాటి ఆయుధాలుగా స్వీకరించి అమ్మవారు ఒక దివ్యమంగళ విగ్రహంతో అక్కడ 18 చేతులతో ప్రకాశించి సింహవాహనారూఢయ్యి ఒక్కసారి అట్టహాసం చేశారట. ఆ అట్టహాసానికి మొత్తం ముల్లోకాలే కంపించాయి ఒక్కసారి. పాదాక్రాంత్యానత భువం కిరీటోల్లిఖితాంబరం క్షోభితాశేషపాతాళాం ధనుర్జ్యా నిస్వనేనతాం. అమ్మవారు పాదములు ఈ భూమి అంతా ఆక్రమించుకుంటే ఆమె శిరస్సు ఆకాశాన్ని అంటుకుంటోందట. అంత మహారూపంతో గోచరించింది. పైగా ఆమె తన వింటి నారిని మ్రోగించింది. ఆ నారి సవ్వడికి మొత్తం పాతాళాది సమస్త లోకములు కూడా అదిరిపడ్డాయట. ఆ విధంగా అట్టహాసం చేసి అసురసేనని ఆవిడ కవ్వించింది తన యొక్క వింటినారి సవ్వడితో. అప్పుడు మహిషాసురుడు యుద్ధానికి రావడం, అతడితో పాటు అనేక సేనాపతులున్నారు, సేనలున్నారు. వాళ్ళందరూ కూడా అమోఘమైన రాక్షసులే. ఇదివరకు దేవతలందరినీ కూడా గడగడలాడించినటువంటి అసురులు. అప్పుడు మహిషాసురుడితో అమ్మవారు యుద్ధం చేయడం, ఆ వచ్చినటువంటి సమస్త వీరుల్ని కూడా అమ్మ ఒక్కరే వివిధ ఆయుధాలతో ఎదుర్కొన్నారు. దేవతలు కేవలం చూస్తూ నమస్కరిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ అసహాయ శూరురాలు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఆవిడ కథన రంగంలో విజృంభించి చేస్తున్నటువంటి ఆ వీర శృంగారమూర్తిని దేవతలు చూసి నమస్కరిస్తున్నట్ట. వీర శృంగారమూర్తి. ఆమె వీరత్వంలో కూడా సౌందర్యం ఉంది. అది తర్వాత దేవతల మహిషాసుర సంహారం జరిగిన పిమ్మట స్తుతిస్తూ అంటారు, అమ్మా యుద్ధం చేస్తూ నీ పెదవులపై ఉన్నటువంటి నవ్వును చూసి మేము చాలా సంతోషించామమ్మా అన్నారు. నిజానికి యుద్ధం చేస్తే ఎవరు నవ్వుతారా? అంటే అమ్మ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ప్రతాపం చూపించి లోకరక్షణ చేయాలనుకుంటుందే తప్ప ఆవిడ క్రోధము, ద్వేషము, ఇచ్చా దుర్గుణాలు ఆవిడ వద్ద లేవు. అందుకే ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అని వర్ణిస్తారు. చిన్న మందహాసంతో, చంద్రుని వలె ప్రసన్నమైన వదనంతో, బంగారు వన్నె కలిగినటువంటి అమ్మ యొక్క మేను అంత ప్రశాంత సమ్మోహనంగా ఉన్నది. అందుకే యుద్ధంలో కూడా సౌందర్యం ఉన్నది. పైగా అసుర సంహారం చేసినప్పుడు ప్రతాపం చూపిస్తే ఆ రాక్షసులు ఎదురుగా నిలబడగలరా? అసలు అమ్మ కన్ను ఎర్ర చేస్తే కాలిపోవలసిందే. అయినా నిలబడి యుద్ధం చేశారంటే వాళ్ళు తగలబడకుండా ఉండేలా చల్లగా చూసింది అమ్మవారు. అలా యుద్ధం చేసేటప్పుడు అమ్మ రూపం చూస్తూ వాళ్ళు నిలబడగలిగారు. వాళ్ళు నిలబడేలా చేసింది. తర్వాత కొట్టింది. కొట్టడం ఎందుకు కొట్టింది అంటే వీళ్ళు బ్రతికి బాగుపడే లక్షణం లేదు వీళ్ళ దగ్గర. అందుకే వీళ్ళని చంపి బాగు చేద్దాం అనుకుంది. ఎందుకంటే రాక్షసులకి ఆవిడే తల్లి, దేవతలకి ఆవిడే తల్లి. వీళ్ళు చస్తే కానీ బాగుపడరు కనుక వాళ్ళని చంపి బాగు చేసింది. ఎలాగో అంటే తన యొక్క ఆయుధములతో వాళ్ళని కొట్టిందిట. అమ్మ ముట్టుకున్న ఆయుధం వీళ్ళకి తగలడం వీళ్ళు చేసుకున్న పుణ్యం. అందుకే రిపవోపి శస్త్రపూత అన్నారు. ఇక్కడ శత్రువులు కూడా శస్త్రము చేత పవిత్రులైపోయారు. అమ్మ చేతి ఆయుధం తగలడం చేత వాళ్ళు అంతవరకు చేసిన పాపములు పోయి వాళ్ళు స్వర్గాది ఉత్తమగతులు పొందారట. అంటే అమ్మ అంత పాపాత్ములు కూడా సద్గతులు ఇది తలచుకుంటే అంతమంది రాక్షసులనైనా అమ్మవారు సంహరించడం ఏంటండి, జగజ్జన్య కదా అని ప్రశ్నించిన వారు అలాంటి రాక్షసులకు కూడా సద్గతినిచ్చిందని తెలిస్తే ఎంత కారుణ్యమూర్తో మనకి స్పష్టమవుతున్నది. అందుకు వాళ్ళని సంహరించి అనుగ్రహించింది, దేవతల్ని కాపాడి అనుగ్రహించింది. రెండూ అనుగ్రహం యొక్క లీలే. అందుకు అసుర సంహార లీలలో ఉన్న పరమార్థం ఈ మహిషాసురమర్దనం అనేటువంటి ఘట్టంలో మనకి కనబడుతున్నది. పైగా యుద్ధం చేస్తున్న అమ్మవారిని ధ్యానించడం ఒక పెద్ద ఉపాసనా పద్ధతి. ఆ మూర్తిని వీర శృంగారమూర్తి అని భక్తులైన కవులు భావన చేశారు. యోగులైనటువంటి భావుకులు ఆరాధించారు. దుర్జటి మహాకవి అమ్మవారి యొక్క వీర శృంగారమూర్తిని కీర్తిస్తూ కాసరాసుర రాజకంఠ నిర్గత రక్త పంకంబు శ్రీపాద పద్మలాక్ష చండముండాఘవ సంభ్రమస్తన జాత ఘర్మవాక్కణరాజి కంఠమాల రక్తబీజాది మర్దన సమయ అట్టహాసము మోమునకు లోధ్ర సుమరజంబు శుంభని శుంభ రక్షో సంహార వేళ గప్పిన ధూళి మేలి ముసుగుగాగా ఏ దేవి వీర శృంగారమూర్తి అని వర్ణించారు. ఇక్కడ ఆ వీర శృంగారమూర్తి ఎలా ఉన్నదంటే కాసరాసుర రాజకంఠ నిర్గత రక్త పంకంబు శ్రీపాద పద్మలాక్ష. ఆ మహిషాసురుని సంహరించిన వైనం చాలా అద్భుతం. ఇతర రాక్షస వీరులందరినీ అమ్మవారు బాణాదులతో కొట్టిన తర్వాత ఈ మహిషాసురుడు ఒక్కడు ఉక్రోషంతో వచ్చినప్పుడు రకరకాల రూపాలు ధరించాడు. అన్ని పశు రూపాలే. ఒకసారి సింహరూపం ధరించి మీదకు వస్తాడు, మరొకసారి
ఏనుగు రూపం ధరించి వచ్చేట. అన్ని పశుత్వమే, అంటే లోపలున్న దుష్ప్రవృత్తులు మృగాల్లాగా బయటకు వస్తుంటాయి అంటూ ఉంటారు. మనిషివా పశువువా అని, అంటే సంస్కారరహితంగా ప్రవర్తించడమే మృగ ప్రవృత్తి. ఒక్క దున్నపోత ప్రవృత్తి కాదు, వాడి దగ్గర ఇంకా చాలా చాలా ప్రవృత్తులు ఉన్నాయి. మదగజ ప్రవృత్తి ఉన్నది, అవతల వాడిని మీరు దూకి హింసించేటువంటి పులి యొక్క ప్రవృత్తి ఉన్నది. ఇలా వివిధములైన మృగ ప్రవృత్తులు చూపించట. వాడు ఏ మృగంగా వచ్చినా కొట్టింది అమ్మవారు. చిట్ట చివరికి వాడు తన అసలు రూపంతో, అంటే కేవలం పెద్ద దున్నపోతుగా మారి కొండలను కూడా తన కొమ్ములతో కొట్టి ఆ పెద్ద పెద్ద పర్వత శకలాలని అమ్మ వైపు విసిరెట్ట. ఆ విసిరినప్పుడు అమ్మ బాణాలతో వాటి చెదరగొట్టి, గర్జ గర్జ మహామూఢ, ఓ మూర్ఖుడా గర్జించు గర్జించు, ఎంతవరకు గర్జిస్తావు, కాసేపాగు, నేను ఇప్పుడు ఈ సురాపానం చేస్తున్నాను, ఆ తర్వాత నీ పరిపడతానందిట. అంటే చేతిలో ఒక పాత్ర పట్టుకున్నది, కుబేరుడిచ్చాడు ఆ పాత్రని. ఆ పాత్ర నిండా మధువు ఉన్నదిట. ఆ మధువు దివ్య మధువు. ఆ మధువు పానం చేసి అమ్మ ఒక్కసారి గగన మార్గంలోకి ఎగిరిందిట. ఎగిరి అక్కడి నుంచి దుమికింది. ఆ దుమకడం ఎలా దుమికిందంటే, సరిగ్గా విజృంభిస్తున్నటువంటి మహిషాసురుడు యొక్క గుండె మీద పాదం పెట్టి నేలకు తొక్కిందిట తల్లి. అప్పుడు ఆ మహిషం తొక్కబడింది. ఆ సమయంలోనే వాడి యొక్క కంఠసీమ నుంచి అసురు రూపంతో బయటకు వస్తున్నట్టు వాడు. అంటే పాదం కింద ఉన్న భాగమేమో మహిషపు శరీర భాగమైతే, అక్కడ కంఠం నుంచి రాక్షసుడి రూపంతో కత్తి పట్టుకుని వస్తున్నట్ట. ఆ రాక్షస రూపాన్ని అమ్మవారు తన త్రిశూలంతో పొడిచి సంహరించారు. ఆ సంహరించినప్పుడు మహిషాసురుడి ఒంటి నెత్తురు అమ్మ పాదానికి అంటుకుందిట. కాస రాసుర రాజ కంఠ నిర్గత రక్త పంకంబు శ్రీపాద పద్మలాక్ష. ఆ అంటుకున్నటువంటి ఆ రక్తము ఆ తల్లి పాదాలకి పారాణిలా ఉందిట. అంటే రక్తం అంటుకోవడం బీభత్సము వీరత్వము అయితే, పారాణిలా ఉండడం శృంగారం. అది వీర శృంగారం రెండూ చూపిస్తున్నారు. చండముండాగవ సంభ్రమస్తన జాత ఘర్మవాక్కణరాజి కంఠమాల. చండముండా మొదలైన రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు అమ్మవారికి చిన్న చెమట పట్టిందిట. ఆ చెమట బిందువులు ఎలా ఉన్నాయంటే ముత్యాలమాలలు ధరించినట్లుందిట. చెమట పట్టేలా యుద్ధం చేయడం వీరత్వం అయితే, ముత్యాలమాలల్లా కనిపించడం శృంగారం. అందుకే వీర శృంగారం ఈ విధంగా చూపిస్తున్నారు. రక్తబీజాది మర్దన సమయాట్టహాసము. రక్తబీజుడు మొదలైన రాక్షసుని సంహరించడం నవ్విందిట. ఆ నవ్వు తెల్లగా ఎలా ఉన్నదంటే, ముఖంపై పూల పుప్పొడి జల్లుకుందా అన్నట్టుందిట. వీరంగా చేసే అట్టహాసం వీరరసం చెప్తూ ఉంటే, దానివల్ల వచ్చిన సౌందర్యము శృంగారరసాన్ని చెప్తున్నది. ఇక శుంభ నిశుంభ రక్షో సంహార వేళ గప్పిన ధూళి మేలి ముసుగు. శుంభని సంహరించేటప్పుడు ఆ ధూళి పైకి లేచిందట. ఆ ధూళి ఎలా ఉన్నదంటే, అమ్మ కట్టుకున్న మేలి ముసుగులాగా శృంగారంగా కనబడుతున్నది. ఈ విధంగా వీర శృంగారమూర్తిని ధ్యానించి దర్శింపజేశాడు ధూర్జటి మహాకవి. అలా మహిషాసురమర్దనం చేసినటువంటి మూర్తిని మనం భావిస్తున్నాం. మహిషాసురమర్దనం పూర్తయిన తర్వాత దేవతలందరూ అమ్మవారి వద్దకు వచ్చి స్తుతించారు. ఈ స్తుతి దేవీ మహాత్మ్యంలో చాలా ప్రధానంగా చెప్పబడుతూ 4వ అధ్యాయం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి స్తుతిగా చెప్తారు. ఇందులో ఆ తల్లి గురించి వారు చేసిన భావనలు చాలా అత్యద్భుతమైన ఉన్నాయి. ఇది మహిషాసురమర్దిని తత్వాన్ని మనకు అందిస్తున్నాయి. దేవ్యా యయా తతమిదం జగదాత్మశిక్ష్య నిశ్శేషదేవగణ శక్తి సమూహమూర్త్య తామంబికాం అఖిలదేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సానః. ఏ తల్లి జగత్తంతా కూడా తన శక్తితో వ్యాపించి ఉన్నదో ఆమె ఈ దుర్గమ్మ మహిషాసురమర్దిని. ఇది మొదటిగా అమ్మ గురించి చెప్పిన మాట. రెండవది నిశ్శేషదేవగణ శక్తి సమూహమూర్త్య. ఇంకెవడు మిగల్లేదు, మొత్తం సమస్త దేవతల యొక్క శక్తి సమూహము కలిసి ఏర్పడినటువంటి రూపము. అటువంటి అంబిక అఖిల దేవ మహర్షి పూజ్య, సమస్త దేవతల చేత మహర్షుల చేత పూజింపబడుతున్నది. ఆ తల్లికి మేము భక్తితో నమస్కారాలు సమర్పించుకుంటున్నాం. ఆమె మాకు శుభములు కలిగించుగాక. యస్యా ప్రభావమతులం భగవాన్ అనంతో బ్రహ్మా హరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాసాయ చాశుభభయస్య మతిం కరోతు. ఏ తల్లి యొక్క ప్రభావాన్ని అనంతుడైన భగవానుడు తన 1000 నాల్కలతో కూడా కీర్తించలేడు, ఏ తల్లి యొక్క వైభవాన్ని బ్రహ్మదేవుడు విష్ణువు కూడా వర్ణించడానికి సమర్థులు కారో, అటువంటి చండిక సకల జగత్పాలనకై ఆవిర్భవించినది. ఆమె మా అశుభాలను నశింపజేయుగాక అని దీని యొక్క భావం. దుర్గమ్మకి మరో పేరు చండీ అని కూడా ఉన్నది. ఈ చండీ అనే మాట చాలా విశేషమైనది. చండీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు ఆ శబ్దం వింటేనే. కానీ చండీ శబ్దం భయపడాల్సిన శబ్దం ఏమీ కాదు. చండీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, చెడి కోపే అనే ధాతువు నుంచి చండీ అనే శబ్దం వచ్చింది. అంటే కోపము వల్ల వచ్చిన తల్లి కనుక చండీ అని పేరిట. బ్రహ్మ కోపము, విష్ణువు కోపము, శివుని కోపము, ఇలా వివిధ దేవతల యొక్క ఆగ్రహం నుంచి వాళ్ళలో ఉన్న శక్తి వెలుకు వచ్చింది.
అందుకు సంపూర్ణమైనటువంటి శక్తి ప్రకటనని చండీ అంటారు. అంటే పరిపూర్ణమైన పరబ్రహ్మస్వరూపం అని దీని యొక్క భావం అది. అందుకు చండీ. మనం సూర్యభగవానుడు కూడా బాగా తీవ్రంగా తన స్వరూపాన్ని చూపిస్తే చండభానుడు అని అంటాం, ప్రచండభానుడు అని. అది ఆయన సహజ లక్ష్యం. అలాగే ఇక్కడ సంపూర్ణమైన శక్తిని ప్రకటించితే దాన్ని చండీ అని చెప్తారు. ఇది లోకరక్షణ కోసం చూపించినటువంటి ప్రతాపం అది. అందుకు ప్రతాపమూర్తిగా చండీని చెప్పడం సంపూర్ణమైన పరబ్రహ్మ తేజస్సు అని దీని యొక్క భావన. పైగా ఈ తల్లి అనుగ్రహం వల్లనే అలక్ష్మి తొలగుతున్నది అని ఒక మాట చెప్తున్నది దేవి మహాత్మ్యం. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి. ఈ తల్లి సత్పురుషుల ఇళ్లల్లో మహాలక్ష్మిగా ఉన్నది, పాపాత్ముల ఇళ్లల్లో అలక్ష్మిగా ఉందిట. అదేవిధంగా బుద్ధిమంతుల్లో జ్ఞానరూపంగా ఉన్నది ఈ తల్లే, సత్పురుషులలో శ్రద్ధ రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే, కుల స్త్రీలలో అనగా శ్రేష్టమైన స్త్రీలలో లజ్జా రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే అని వర్ణించారు. ఇలాగా అమ్మ యొక్క తత్వము జగద్వ్యాపకము అనే విషయాన్ని దేవి మహాత్మ్యం చెప్తున్నది. కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతత్ కించాతి వీర్యమసురక్షయకారి భూరి కించాహవేషు చరితాని తవాతి యాని సర్వేషు దేవ్యసుర దేవ గణాదికేషు. అమ్మ యొక్క యుద్ధ వర్ణన అది ఎవరు వర్ణించలేరు. అది చూస్తే కలిగిన ఆనందాన్ని కూడా వ్యక్తీకరించడం, అంత నిండైన ఆనందం కలుగుతుందన్నారు దేవతలు. ఎందుకంటే మహాసౌందర్య రూపంతో, వాత్సల్య స్వభావంతో, కారుణ్యాది తేజస్సుల్ని ప్రకటిస్తున్న రూపం యుద్ధం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం. యుద్ధంలో కాఠిన్యం, హృదయంలో కారుణ్యం. ఇది అమ్మ యొక్క ప్రత్యేకమైన విషయం. అందుకే తల్లి చిత్తే కృప సమరనిష్ఠురతాచ దృష్ట అన్నారు. చిత్తంలో కృప ఉంటూ సమరంలో నిష్ఠురత్వం చూపిస్తున్నావమ్మా, కాఠిన్యాన్ని. ఎటువంటి తల్లి నువ్వు. అందుకే అమ్మ యొక్క ప్రతాపమూర్తిలో ప్రసన్నత ఆ విధంగా కలబోసి ఉన్నది. అది మహిషాసురమర్దిని స్వరూపంలో మనకు కనబడుతున్నది. మహిషాసురమర్దిని రూపం కూడా ఆ దుర్గాదేవి యొక్క స్వరూపాల్లో ఆగమశాస్త్రం వర్ణించిన ప్రకారంగా మహిషుని యొక్క నెత్తిపై పాదం పెట్టిన రూపంగా అమ్మవారి కనబడుతుంది మనకి. అంటే నిజానికి నెత్తి మీద పాదం పెట్టడం చాలా గొప్ప విషయం. అంటే బుద్ధి మీద అమ్మ యొక్క పాదం యొక్క అణచివేత చూపిస్తున్నారు. అసుర బుద్ధిని అణచివేయడమే అందులో ఉన్నటువంటి ప్రతీక. అలాగే మన బుద్ధిలో ఏవైనా అసురత్వాలు ఉంటే వాటిని తుదముట్ట నశింపజేసి మనలో ఉన్న దైవత్వాన్ని రక్షించడం ఆ మహిషాసురమర్దిని స్వరూపం వల్ల మనకు కలిగే సత్ఫలితం. అందుకు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని ఆ మహిషాసురమర్దిని దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ సర్వం జగదంబా చరణారవిందార్పణ.